మీరు మాట్లాడే విధానం చూస్తున్నా, మీరు చెప్పే విధానం చూస్తున్నా, ఒక పొలిటీషియన్కి ఏ క్వాలిటీస్ ఉండాలో అన్నీ ఖచ్చితంగా మీలో ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూ ముందు మీరు ఏం చెప్పారంటే నాకు పాలిటిక్స్ సైడ్ వెళ్ళే ఉద్దేశం లేదు అని చెప్పారు. కానీ బట్ మీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఎవరు మిమ్మల్ని పిలవట్లేదా పాలిటిక్స్లోకి? లాగా మీకే ఇంట్రెస్ట్ లేదా అసలు వెళ్ళడానికి పాలిటిక్స్? ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ఎవరు పిలుస్తున్నారు పిలుస్తలేరు అని చెప్పేసి నేను చెప్పా. సో దట్ ఈస్ అన్ ఇంటర్నల్ సబ్జెక్ట్. సో పొలిటికల్గా ఇవాళ పొలిటిక్స్గా మనం ఏదైనా దాన్ని ఏమంటారు ఎమ్మెల్యే అవుతానో మినిస్టర్ అవుతానో ఏదైతున్నాో వాళ్ళకుండే ప్రెజర్స్, వాళ్ళకుండే కాంప్రమైజెస్, వాళ్ళకుండే పైనుంచి మన పై అథారిటీ ఏది చెప్తే చేయాలని ఒక వాట్ వి కాల్ వాళ్ళ మనసు చంపుకొని వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది మంత్రులకి సేవ చేయాలన్నా, సర్వీస్ చేయాలన్నా రాజకీయ ఒత్తిడుల వల్ల వాళ్ళు చేయాలనుకుంటున్న సేవ కూడా చేయలేకపోతున్నారు. ఆ రోజులలో ఉండే రాజకీయాలు వేరు, ఈ రోజులలో ఉన్న రాజకీయాలు వేరు. మా దగ్గర రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి బతుకున్న ఈ రోజులు స్వచ్ఛమైన రాజకీయాలు సిటీలు ఉండే, ఇప్పుడు లేవు. సో లీడర్లు కూడా, మినిస్టర్లు కూడా మనసిప్పి పనిచేద్దాం అనుకుంటే కూడా రాజకీయ ఒత్తిళ్లతో చేయలేకపోతారు, జనాలకు సర్వీస్ చేయలేకపోతారు. సో కాంప్రమైజింగ్ బతుకులు మనకెందుకు? సో అండ్ దట్టు మనం ఏ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ ఆ ఫీల్డ్, ఈ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ ఉన్నాం కాబట్టి చేస్తున్నాము. ఇంకోటి ఒక పార్టీలోకి పోతే ఇంకో పార్టీలో తిరుగుతాడు. సో మాకు ఆ ఫీల్డ్ వద్దనుకుంటున్నాం. సో డైరీ ఫార్మర్గానే ఉంటాం, ఒక వ్యాపారవేత్తగానే ఉంటాం. ఇప్పుడు కాదు, మీరు ఆన్ రికార్డ్ ఇది రాసుకోవచ్చు. ఏ రోజు కూడా మధు యాదవ్ జిందగీలా రాజకీయాలలో రాడు. వచ్చిన రోజు మీరు నాకు ఏదంటే అది నేను మీ కాళ్ళ కిందకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. రాజకీయాలకి మధు యాదవ్ రాడు. రాజకీయ నాయకులను తయారు చేస్తాము, తయారు చేసి వాళ్ళు ప్రజల సమస్యల మీద కొట్లాడే విధంగా తయారు చేస్తాము, వాళ్ళకి ఎనర్జీ ఇస్తాము, ప్రోత్సాహం ఇస్తాము, అన్ని విధాలుగా చేస్తాము. మంచి చేసే లీడర్కి గులాంగిరి చేస్తాము, అన్నీ చేస్తాం. రాజకీయాలలో మాత్రం రాము. సూపర్. ఒక మనిషికి మంచి చేయాలన్నా కూడా ఈ రోజుల్లో అదే బిగ్గెస్ట్ టాస్క్. ఒక మనిషికి మంచి చేయాలి అంటే చెడు ఫోర్సెస్ వాళ్ళకి బలం ఎక్కువ వాళ్ళ మీదకి వస్తారు కదా. మీరు మంచి చేయాలని వెళ్తున్నా వాళ్ళని ఎదిరించాలంటే మీకు అంతే ఫోర్స్, అంతే బలంగా ఉండాలి కదా. అదే మాట తీరు ఉండాలి. వాళ్ళు మీకు భయపడాలంటే వాళ్ళకన్నా మించింది మీ దగ్గర ఉండాలి. మీరు మంచి చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు భయపడి వెనక్కి తగ్గుతున్నారు అంటే మీ దగ్గర నుంచి ఏమున్నట్టు ఎందుకు వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఉన్నది కదా, లేదే చేస్తాం. ఇవన్నీ మాట్లాడడానికి నా వాయిస్ ఉంది, కొట్లాడడానికి నా తమ్ముళ్ళు ఉన్నారు. 150-200 మంది తమ్ముళ్ళు ఎనీ టైం 24 గంటలు నా వెంబడి ఉంటారు. మంచికి మంచి, చెడుకి చెడు, అన్ని విధాలుగా ఉంటారు. ధర్మ యుద్ధం చేయడానికి ఎవరన్నా రెడీగా ఉన్నారు. మా దట్టు ఇంకా మా అన్నదమ్ములు మాత్రము ఏడికి కూడా ఇంకా పోరు, అన్ని విధాలుగా కూడా. సో 99% అన్ని విధాలుగా ప్రేమతోటి, ఆప్యాయతతోటి, బతిమలాడుకుంటే, సంజాయించుకుంటే అయిపోయే సమస్యలు ఉంటాయి. అలా కాదు, కొంతమంది అహంకారంతో కొంతమంది అవి ఉన్నా కూడా మేము ఎవరి జోలికి పోము. మా జోలికి ఎవరన్నా వస్తే ఒక ఫస్ట్ ఆప్షన్ వదిలేస్తాం, సెకండ్ ఆప్షన్లో మాత్రం బట్టలు చింపుతాం. సో ఇది మా స్టైల్. మా స్టైలే మా బలం, మా బలగం. మా స్టైల్ని మేము నమ్ముకున్నాం, తప్పేముంది? అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఓ 3-4 ఉన్నారు. ఓకే. ఎవరంటే 3-4 ఉన్నారు. రజనీకాంత్, మోహన్ బాబు, రానా. ఓ మీ గేదెల్లో ఒకదానికి ఎద్దుకు కూడా రానా అని పేరు పెట్టారు కదా? ఎద్దు కాదు, అది దున్నరాజు. దున్నరాజు. ఒక దున్నకి దున్నరాజుకి డిఫరెన్సియేషన్ చెప్తాను. దున్నరాజు అంటే అది రాజు లెక్క, దున్న అంటే కేవలం దున్న. రాజు అని ఎందుకు సంబోధిస్తున్నాం అంటే ఇవాళ 100 గేదెలు అవి మళ్ళా మాకు మిల్క్ లాక్టేషన్లకు రావాలన్నా, క్రాసింగ్ కావాలన్నా, మళ్ళీ ఒక నెక్స్ట్ ఈతకు రావాలన్నా, 2వ ఈతకి అయితే 3వ ఈతకు రావాలన్నా, 3వ 4వ ఈతకు రావాలన్నా దున్ననే కదా మెయిన్ కారణం. ఈ దున్నుంటేనే కదా పాడి పరిశ్రమ నిలదొక్కగలుగుతాము. చాలా మంది 20-30 గేదెలు ఉన్న దున్నలను మెయింటైన్ చేయరు, దీన్ని కుట్టిగా దండగా తిండేస్తున్నాం అంటారు. కానీ దున్నలేనిది గేదె ఎడికెళ్ళి పుడుతుంది. సో అందుకే దున్నరాజుని మేము గౌరవంతో పెడతాము, గౌరవంతో పెట్టిన పేరుని నిలదొక్కుంటాము. అదేవిధంగా ఈ దున్నరాజులకి సొంత కన్న కొడుకులాగా వాళ్ళని కొని పెంచి పోషించి వాళ్ళ తిండి పెడుతున్నామా, సేవ చేస్తున్నామా అని కాకుండా ప్రేమ అభిమానాలతో వాటికి టైం ఇస్తూ పెడతాము. సో అందులో భాగంగానే వాట్ వి కాల్ అదేం సినిమా బాహుబలి.
బాహుబలి సినిమాలో రానా పర్ఫార్మెన్స్ నచ్చింది. సో నచ్చింది కాబట్టి నేను ఆ సినిమా సందర్భంలోనే దున్నను కొన్నా. ప్రతి ఒక్కరు హీరోని పెట్టుకుంటారు, హీరో పేరు పెట్టుకుంటారు. కానీ ఏ సినిమాలైనా చూసుకోరు, విలన్ కష్టపడితేనే హీరో ఎలివేట్ అవుతాడు. ఏ సినిమా, ఎనీ సినిమా. సో విలన్ కష్టపడితేనే హీరో ఎలివేట్ అవుతాడు. సో కష్టం అంతా విలన్ ఉంటుంది, పేరంతా హీరో ఉంటుంది. సో హీరోయిజం కన్నా నాకు విలనిజమే ఎక్కువ. సరే, ఫ్యూచర్లో మీరు విలన్గా చేస్తారా? మేము అదే విలన్గా చేస్తామా, ఏది చేస్తామా? మేము రైతులము, మేము రైతుల సమస్యలకి రైతుల దానికి కట్టుబడే ఉంటాము.